Hi friends, welcome to our favorite show On The Road. ఫ్రంట్ లుక్ వస్తే మెయిన్గా మనం చూసేది హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఈగల్ ఐ షేప్తో ఏరోడైనమిక్ షేప్స్తో క్లియర్ విజిబిలిటీ ఉండేటట్టు డిజైన్ చేశారు. అలాగే ఇంకో చూస్తే ఇక్కడ ఫాగ్ లైట్స్ కూడా ఇచ్చారండి. ఫాగ్ లైట్స్ వచ్చేసి బంపర్ విత్ ఫాగ్ లైట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఇంతకుముందు బంపర్కి ఫాగ్ లైట్స్ ఉండేవి కావు. ఈ బంపర్కి వచ్చేసరికి ఫాగ్ లైట్స్ ఇచ్చారు. ఇది నైట్ టైం మనం ఎక్కడ జర్నీ చేసేటప్పుడు చాలా క్లియర్ విజిబిలిటీగా ఉంటుంది మనకు. ఇంకా బంపర్ విషయానికి వస్తే బాడీ అయితే ఏ కలర్ ఇచ్చారో ఆ కలర్ బంపర్ని కింద బంపర్గా ఇస్తున్నారండి. యాక్చువల్గా వచ్చేసి వైట్ కలర్కి వైట్ కలర్, బ్లూ కలర్కి బ్లూ కలర్, ఎల్లో కలర్కి ఎల్లో కలర్గా ఇచ్చారు. పాత మోడల్స్ వెహికల్స్ అన్నింటిలోకి వచ్చేసరికి బ్లాక్లో ఇచ్చారు. ఈ మోడల్స్కి మాత్రం కొత్తగా బండి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఇచ్చారు. స్టైలిష్ లుకింగ్గా ఉండడానికి ఈ కలర్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనతో పాటు ఆటోమొబైల్ అనాలిసిస్ రాకేష్ గుప్తా ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ రాకేష్ గారు, మీ అనాలిసిస్ ప్రకారం మీ వ్యూస్లో ఈ వెహికల్ ఎలా ఉంది? మారుతి ఆల్టో 800cc ఉన్న డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి ఎంట్రీ హ్యాచ్బ్యాక్లో లాంచ్ చేసిన మరో కారు ఆల్టో K10. ఇంతకుముందు ఉన్న ఆల్టోకి ఇప్పుడున్న ఆల్టో K10కి డిఫరెన్స్ ఏంటండి? దీంట్లో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇంజన్ అండి. ఇంజన్ వచ్చేసి 1000cc ఇంజన్ అనమాట. దానివల్ల పవర్ బాగా జనరేట్ అవుతుంది. చూశారు కదండి, దీని సీసీ పెరిగినా పవర్ పెరిగినా మైలేజ్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే దీని పాత ఆల్టో ఎంత మైలేజ్ ఇస్తుందో ఇది కూడా అంతే మైలేజ్ ఇస్తుంది. ఇండికేటర్తో డిజైన్ చేశారు. ఈ సైడ్ మిరర్స్లో వచ్చేసి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సైడ్ మిరర్ షేప్ అండి. సైడ్ మిరర్ షేప్ వచ్చేసి యాక్చువల్గా మనం హెవీ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనకు విండ్ సౌండ్, ఎటువంటి విండ్ సౌండ్ రాదు. దీన్ని అలా డిజైన్ చేశారు. అలాగే మీరు టోటల్ లెంత్ చూసుకోండి. ఒకసారి టోటల్ లెంత్ చూసినట్టయితే ఈ టోటల్ లెంత్ వచ్చేసి చాలా హెవీ లెంత్ కనిపిస్తుంది మొత్తం. అలాగే మీరు పైన రూఫ్ కానీ ఇవన్నీ చూస్తుంటే మనకు ఏరోడైనమిక్ షేప్స్తో క్లియర్గా చాలా ఫ్రంట్ అయితే ఇక్కడ వచ్చేసి మొత్తం మెటాలిక్ కోటెడ్తో, అలాగే ఇక్కడ వచ్చేసి బ్లాక్ అంటే సన్ రూఫ్ ఉంది కాబట్టి సన్ రూఫ్ మొత్తం టోటల్ గ్లాస్గా డిజైన్ చేశారు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే యాక్చువల్ దీని గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా వచ్చేసి పాత వెహికల్స్ అనే కాదు, ఈ సెగ్మెంట్లో చాలా వెహికల్స్ అన్నింటికి మ్యాక్సిమం 55-60 కెపాసిటీ మాత్రమే ఉంటుంది. దీనికి వచ్చేసి 70 లీటర్స్ కెపాసిటీ ఇచ్చారు. అలాగే టెయిల్ ల్యాంప్ విషయానికి వచ్చేస్తే దీనికి టెయిల్ ల్యాంప్ విత్ సైడ్ ఇండికేటర్తో డిజైన్ చేశారు. టెయిల్ ల్యాంప్ వచ్చేసి LED లైట్స్తో డిజైన్ చేశారు. దీనివల్ల వెనక ఎవరైనా డే కానీ నైట్ కానీ ఉన్నా చాలా క్లియర్ విజిబిలిటీగా ఉంటుంది. విషయానికి వస్తే లెదర్ కోటెడ్ 3 forks డిజైన్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి నిసాన్ లోగో కూడా ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు బటన్స్ ఇచ్చారండి. ఇవి వచ్చేసి క్రూజ్ కంట్రోల్స్ అంటే మనం 150 హైవేలో 150 స్పీడ్లో వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఆ స్పీడ్ని అలాగే మెయింటైన్ చేయాలనుకుంటే జస్ట్ మనకి బటన్ ప్రెస్ చేసి ఎక్సలరేటర్ మీద కాల్ చేసేసి ఆటోమేటిక్గా 150 స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి యాక్సిలరెన్స్ అని చెప్పి ఇక్కడ మనకు అప్పర్ బటన్ ఒకటి ఇచ్చారు. దీనివల్ల మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం అప్పర్ బటన్ యూస్ చేస్తుంటే 10 స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అండ్ అలాగే డౌన్కి బటన్ ప్రెస్ చేస్తుంటే టోటల్గా 10 కిలోమీటర్స్ 10 స్పీడ్ డౌన్ అవుతూ వస్తుంటుంది. అండ్ టోటల్గా చూస్తే హ్యాండిల్ కానీ టోటల్ ఫ్రంట్ లుక్ చూసే సంబంధం చాలా స్టైలిష్గా ఉంది. ఈవీ ఎక్స్పర్ట్స్ రివ్యూలో మనతో పాటు వాసు గారు ఉన్నారు. వాసు గారిని అడిగి ఈ వెహికల్ గురించి తన వ్యూలో ఎలా ఉందో ఒకసారి హాయ్ వాసు గారు. వాసు గారు, ఈ వెహికల్ గురించి మీ వ్యూ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది వచ్చేసి నిసాన్ వెహికల్ అండి, నిసాన్ కంపెనీది. దే ఆర్ టేకింగ్ యాజ్ ద ప్రెస్టీజియస్లీ అండి. ఇది 2 లీటర్. ఇది స్టార్ట్ చేస్తే మీకు పెట్రోల్ యూ కెన్ ఫీల్ యాజ్ ద పెట్రోల్ ఇంజిన్ అండి. దెర్ ఈజ్ నో నాయిస్ ఇన్ ద కార్ అండి. అంటే దీని ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంటే దీని ఇంజన్ స్పెషాలిటీస్ కానీ లేకపోతే ఇంకేమన్నా దాంట్లో కొత్త ఏమైనా ఇంజన్ యూస్ చేశారా ఇలాంటివి ఏమైనా? ది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దానికంటే ఇది మోడిఫై చేస్తుందండి. ఇట్స్ రిఫైన్డ్ ఇంజిన్ అనమాట. మీకు అదే చెప్తున్నానండి. మీకు ఏంటంటే మీకు ఇంజిన్ స్టార్ట్ చేస్తే యూ కెన్ ఫీల్ యాజ్ ద పెట్రోల్. దెర్ ఈజ్ నో నాయిస్ అండి. దీంట్లో నాయిస్ లెవెల్స్ వెరీ లో ఉంటాయండి దీనిలో. ఓకే. అండ్ ఇంకా ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ దీని గురించి మీరు అసలు అంటే కంఫర్ట్ లుకింగా లేకపోతే స్టైలిష్ లుకింగ్ కోసం డిజైన్ చేశారా లేకపోతే ఇంకేదైనా పర్పస్ కోసం డిజైన్ చేశారా? హార్డ్కోర్ ఎస్యూవీ అండి. హార్డ్కోర్ ఎస్యూవీ అంటే జస్ట్ యూ కెన్ మీకు మౌంటైన్స్లో కానీ శాండ్ కానీ గ్రావెల్ రోడ్స్ వీటిల్లో డ్రైవ్ చేయడం చాలా కంఫర్టబుల్ వెహికల్ అండి. ఇంకా టైర్ విషయానికి వస్తే 175mm గ్రౌండ్ క్లియరెన్స్తో 15-inch ట్యూబ్లెస్ టైర్తో అలాగే విత్ మ్యాక్ వీల్స్ అండ్ అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్తో డిజైన్ చేశారు. మనం ఎంత హెవీ స్పీడ్లో ఉన్నా కూడా సడన్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి ఏమన్నా
స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చినా కానీ సడన్ బ్రేక్ వేసుకోవడానికి చాలా క్లియర్గా ఉంటుంది. మనం టెస్ట్ డ్రైవ్ చేసి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ టెస్ట్ రైడ్. ఇంకా ఇంజన్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే 1600 cc V2 ఇంజన్ ఇచ్చారు. అలాగే దీని టార్క్ వచ్చేసి 128 టార్క్తో డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 ఇంజన్స్ కనపడుతుంటాయి మీకు. ఇది వచ్చేసి బ్లాక్ ఇంజన్ విత్ క్రోమ్ కోటెడ్తో డిజైన్ చేశారు. అలాగే దీన్ని చూస్తుంటే మనకు చాలా స్టైలిష్ లుక్గా డిజైన్ చేశారు. చూడండి, జస్ట్ మీరు చూస్తేనే తెలిసిపోతుంది దీన్ని ఎంత హెవీ లుక్ ఉందో, ఎంత స్టైలిష్ లుక్ ఉందో తెలుస్తుంది మీకు. అలాగే ఇక్కడ చూసినట్టయితే మీకు ఎయిర్ కూలర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంజన్ కూల్ అవడానికి, ఎందుకంటే 2 ఇంజన్స్ కాబట్టి హీట్ ఎక్కువ అవుతుంటుంది, దానివల్ల ఇక్కడ కూలింగ్ కావడానికి కూలర్ కూడా ఇచ్చారు. అలాగే మీరు ఇక్కడ కూలర్ని కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. మీరు క్రోమ్ ప్లేటెడ్తో మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి 96 క్యూబిక్ ఇంజన్ విత్ డయానా సూపర్ గ్లైడ్ కస్టమ్ అని చెప్పి ఇక్కడ డిజైన్ చేశారు. దీనివల్ల చాలా స్టైలిష్ లుక్ వచ్చింది వెహికల్కి. ఇవ్వండి ఈ కార్ విశేషాలు. నెక్స్ట్ వీక్ మరిన్ని అప్డేట్తో మీ ముందుకు వస్తుంది ఆన్ ది రోడ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఛానల్ 4. Dum 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 dum